హాయ్ ఫ్రెండ్స్, హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తలో నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది ఆమె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు వెండితెర మీద సమంత కనిపించలేదు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు. సమంత ప్రస్తుతం బాలీవుడ్లో హనీ బన్నీ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్లో సమంతకు జోడిగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో సమంత విడిపోయిన తర్వాత ఆమెపై చాలానే రూమర్స్ తెర మీదకి వచ్చాయి. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ప్రీతం జులక్కర్ అనే వ్యక్తితో సమంత రిలేషన్లో ఉందని, వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం జుకల్కర్ ఇద్దరు ఖండించారు. తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక నాగ చైతన్య కంటే ముందే సమంత హీరో సిద్ధార్థ్ను ప్రేమించిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ జబర్దస్త్ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సమంతతో కలిసి సిద్ధార్థ్ గుడిలో పూజలు నిర్వహించిన ఫోటోలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. తర్వాత వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో సిద్ధార్థ్కు బ్రేకప్ చెప్పి నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. అయితే వీరిద్దరి కంటే ముందే సమంతను ఓ పొలిషియన్ కుమారుడు ప్రేమించాడట. సమంతను సైతం తిరిగి తనను ప్రేమించాలని ఒత్తిడి కూడా చేశాడట. అతని టార్చర్ పడలేక సమంత ఏకంగా రాష్ట్రం వదిలి వచ్చేసిందట. అయితే ఆ పొలిటీషియన్ కుమారుడు పేరు మాత్రం బయటకు రావడం లేదు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.